माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां, जहां 35,999 से शुरू बैटरी की गाड़ियां हैं मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। हम अगर इख्तिदार में आएंगे तो चार मीनार भाग्यलक्ष्मी मंदिर को गोल्डन टेम्पल में तब्दील कर देंगे, बंडी संजय का बयान। मरकजी वजीर मुमलिकत बराए दाखिला बंडी संजय ने हैदराबाद के पुराने शहर के तारीखी चार मीनार में वाक़े भाग्यलक्ष्मी मंदिर का दौरा किया। इन्होंने वाज़ेह किया कि तेलंगाना में भगवा पार्टी के इख्तिदार में आते ही भाग्यलक्ष्मी मंदिर को गोल्डन टेम्पल में तब्दील कर दिया जाएगा। पता चला है कि हालिया रियासत गिर बल्दियाती इंतखाबात में करीमनगर कॉरपोरेशन में बीजेपी ने शानदार कामयाबी हासिल की है। इसी तनाजुर में करीमनगर के मेयर श्रीनिवास, डिप्टी मेयर सुनील राव और दीगर कई काउंसलर्स के साथ भाग्यलक्ष्मी मंदिर गए। बंडी संजय ने देवी के दर्शन की और मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इस मौके पर बंडी संजय ने वादा किया कि पंजाब में अमृतसर में गोल्डन टेम्पल की तरह चार मीनार भाग्यलक्ष्मी अम्मावारी मंदिर को भी इसकी साबिक़ा शान में बहाल किया जाएगा। इन्होंने कहा कि भाग्यलक्ष्मी मंदिर उस वक्त हिंदू बरादरी के लिए एक हिफाजती ढाल है। दूसरी जानिब इन्होंने याद किया कि माजी में इन्होंने जो प्रजा संग्राम यात्रा मुनक़िद की थी वो भाग्यलक्ष्मी अम्मावारी मंदिर से ही शुरू की थी और कामयाबी के साथ मुकम्मल हुई। प्रजा संग्राम यात्रा 28 अगस्त साल 2021 को शुरू हुई थी। ये एक मौजज़ा है कि इस यात्रा के ठीक 1640 दिन गुजर चुके हैं। इन्होंने वजाहत की है कि वो ऐसे दिन दोबारा देवी के पास गए थे। आइए जानते हैं मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर शेख इब्राहिम की एशियन टीवी न्यूज़ चैनल के लिए यह खास रिपोर्ट। ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మార్చి తీర్థం ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా కూడా అమ్మవారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్ష ఆ తల్లే. ఇక్కడ నుంచి ఇక్కడ గుండాల యొక్క ఎంఏ పార్టీ గుండాల యొక్క అరాచకాలు తట్టుకోలేక చాలామంది హిందువులు వేరు. వాళ్ళ అందరు హిందువులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదంతో మళ్ళీ వచ్చిన ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇవాళ ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని పోతున్నారు. ఇవాళ అందుకే నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తల్లి శక్తి తెలుసుకునే ఇదే ప్రాంతంలో ప్రభుత్వం అడ్డగించిన పోలీసులు అడ్డుకున్న ఎన్ని అవాంతరాలు ఏర్పడ్డా కూడా ఆ తల్లిని మొక్కున్నాం. ఇదే గడ్డ మీద టైము, డేటు, ప్లేస్ చెప్పినాం. దాని ప్రకారం ఇదే గడ్డ మీద ప్రజా సంగ్రామ యాత్ర 2021 ఆగస్టు 28 ఈరోజు ఆగస్టు 28 అనుకోకుండా కలిసి వచ్చింది. ఈరోజు ఆగస్టు 28 ఇదే రోజు ఇక్కడ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం. 1640 కిలోమీటర్లు నడిచినాం. ఇలా ఇవాళకి 1640 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర అన్ని అనుకోకుండా కలిసి వచ్చినాయి. 1640 కిలోమీటర్లు నడిచినాము. ఈ రోజుకి యాత్ర స్టార్ట్ చేసి 1640 రోజులేదు. ఇక్కడ యాత్ర ఏ విధంగా అక్కడి కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అరాచకంగా అడ్డుకున్నదో, ఏ విధంగా దాడులు చేసిందో అన్నిటి తట్టుకొని మా లక్ష్యం మోడీ రాజ్యం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి అని చెప్పి ఒక లక్ష్యంతో ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రను ఏ విధంగా దిగ్విజయవంతం చేస్తామో దానికి అంతటి కారణం ఆ తల్లిదయ. ఈరోజు మాదే అడ్డా అనుకున్నటువంటి ఎంఏ పార్టీ మెడల్ మంచి ఎంఏ పార్టీ మా యాత్రను అడ్డుకుంటా అని చెప్పినప్పుడు కూడా ఇలా నీ అడ్డ కాదు పోయి మా అడ్డ అని చెప్పి ఇలా వేదిక పెట్టి జై శ్రీరామ్ భారత్ మాతకి జై అని గాండ్రిస్తూ గర్జించిన కార్యకర్తలు నా తమ్మున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని 2021 ఆగస్టు 28 రోజు స్పష్టం చేస్తాం. ఎవరితోనేం కాలే. ఆ రోజు ఎంఏ పార్టీతో కుమ్మకే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవే పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి తర్వాత 27 నెలల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించుకోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 48 మందిని గెలిపించారు కాబట్టే ఇవాళ అడుగడుగున మా కార్పొరేటర్లు హిందూ సమాజానికి ఏ ఆపోజిషన్ అడ్డుకున్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతుందో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి.
కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ కుట్రలు అని సిగ్గుండాలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సిగ్గుండాలే. ఎవడు ఏ ప్రభుత్వం వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా మా బూట్లు నాకాలే, మా కాళ్ళ కింద వాడు బతకాలే అని చెప్పి ఎంఏ పార్టీ వారిని ఇచ్చినా కూడా సిగ్గు లేకుండా ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పార్టీని బూట్లు నాకు ఇలా బతుకు మీ బతుకు ఎందుకో అర్థం కాదు. మీరు బతికే రాని అన్నట్టుండి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడుతున్న వాస్తవాలు చెప్తున్నాను. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులు అయితే, మీరు పౌరుషం ఉంటే ఆ పార్టీ నిష్పట్టండి. కాశాప్ జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జయశ్రీమాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను రెండు పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 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 27 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తులు విధ్వంసం, రాత్రికి రాత్రి నిన్న రాత్రి చాయంద్రానిగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అనేటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు, ఎక్కడ వేనా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని పిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరు? ఒక సంవత్సరం హిందూ సమాజం ఆలోచించాలి. 18 साल से कम उम्र के लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में मौजूद है, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र के बच्चों के लिए बेहतरीन और खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं है। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकते हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10 ता 12 मॉडल्स दस्तयाब है, जिसकी कीमत सिर्फ 35,999 से शुरू होकर 86,999 पर खत्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है, बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल्स नेक्स्ट जेन मोटर्स बहादुरपुरा पर मौजूद है। मजीद तफसीलात के लिए 9246109197 या फिर 9246209197 पर रब्त करें।